మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాము. చిన్న పిల్లల్లో ఏదైనా డెంటల్ ఇష్యూస్, పాలు దంతాలు అంటారు కదా, అసలు చిన్న పిల్లలకి డెంటిస్టులు ఉంటారని మీ డౌట్ రావచ్చు. ఉంటారు ఖచ్చితంగా. ఊడిపోయే పళ్ళ కోసం మనం ఎందుకు మళ్ళీ ట్రీట్మెంట్ చేయించాలి అని కూడా చాలా మందిలో డౌట్ వస్తుంది. బట్ మన బుజ్జాయిలు చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా టీత్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా కన్సల్ట్ అవ్వాలి, అండ్ పెద్దయ్యాక వాళ్ళలో వచ్చే డెంటల్ ఇష్యూస్ని ముందే కనిపెట్టచ్చా, ఏదైనా టీత్ అలైన్మెంట్స్ చేయించవచ్చా, ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు పెడిట్రిషియన్ డెంటిస్ట్, అంటే చిన్న పిల్లల దంతాలకు సంబంధించిన డాక్టర్తో మనం ఉన్నాము, సాయి గీత గారితో. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానండి, థ్యాంక్ యూ. మ్యామ్, చాలా మందిలో పెద్దవాళ్ళలో అయితే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాము, రూట్ కెనాల్ అని, అలైన్మెంట్స్ అని, ఇంప్లాంటేషన్స్ అని చాలా ఉన్నాయి. పిల్లల్లో వచ్చే చిన్న చిన్న ఇష్యూస్ మీ వరకు వస్తూ ఉంటారా? అండ్ పాల దంతాలకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్ మీరు చూస్తూ ఉంటారు? బేసికల్గా అయితే చిన్నపిల్లలు మా దగ్గర రావడం ఇస్ చాలా తక్కువ. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి పెయిన్ వస్తే తప్పితే వాళ్ళు అప్రోచ్ అవ్వడం ఇస్ వెరీ రేర్. అండ్ ఈ బిజీ లైఫ్లో పేరెంట్స్ పిల్లల దగ్గర చూసి, అంటే వాళ్ళ పనులలో ఏం ప్రాబ్లం ఉంది చూసి అంత టైం స్పెండ్ చేయడం కూడా తగ్గిపోయింది మన ఉన్న డైలీ లైఫ్లో. సో పెయిన్ అనేది వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళు రీసెర్చ్ చేసైనా ఎవ్రీథింగ్ గూగుల్లో ఉంటుంది. సో పీడియాట్రిషియన్ని అప్రోచ్ అవుతారు. ఈ టైంలో పిల్లల్లో బేసికల్గా మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అయినా గ్రాండ్ ఫాదర్స్ అయినా ఈ జనరేషన్లో ఎప్పుడు పుచ్చు అనేది చూడలేదు. ఆ వర్డ్ అనేది ఏంటో కూడా తెలియదు బికాస్ ఆఫ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు పిల్లల్లో చిన్న పిల్లలు లిటరల్లీ సెకండ్ క్లాస్ 5 years స్టేజ్ నుంచే మనం చూస్తూ ఉన్నాం. అంటే మొత్తం పాల పన్నుకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ వస్తున్నాయి. ఇది ఎందుకు మోస్ట్లీ అంటే షుగర్ ఫుడ్స్, చాక్లెట్స్, అది ఇంకా సాఫ్ట్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. పురాతన కాలంలో కొంచెం హార్డ్ ఫుడ్స్ అలాంటివి తినే గట్టిగా ఉంటుండే పండ్లు. ఇప్పుడు అలా లేదు, ఏదున్నా పిజ్జాస్, బర్గర్స్ ఇవే ఉంటున్నాయి. అండ్ పిల్లలకి తినే టైంలో కంపల్సరీ టీవీ చూపిస్తున్నారు, సో దట్ వీళ్ళ పేరెంట్స్ పని అయినా ఎవరిదైనా ఈజీగా అయిపోతుంది అని చెప్పి. ఆ టైంలో పిల్లలు తినే ఫుడ్ అంటే ఏంటి, ఏం లోపలికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో ఆ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయకపోవడం, ఇవన్నీ రీజన్స్ వల్ల కూడా మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలు క్యావిటీస్ వచ్చేస్తాయి. అండ్ ఆ ఫుడ్ లోపలనే పెట్టి చేయకుండా అలానే పెట్టడం, వీటన్నిటి వల్ల కూడా మెల్లమెల్ల క్యావిటీస్ ఇవన్నీ పెరుగుతూ చూస్తున్నాం మనం. సో ఇవి బేసికల్గా పిల్లలు ఎక్స్పీరియన్సెస్ చేస్తున్నారు. అన్లెస్ అండ్ అంటిల్ పెయిన్ వచ్చేలోపు పేరెంట్స్ అయితే తీసుకుని రావట్లేదు. సో అది కొంచెం మనం చూస్తూ ఉంటే బెటర్ అవుతుంది. మ్యామ్, కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆ పళ్ళని ఊడిపోతాయి, తర్వాత మళ్ళీ మనకి పర్మనెంట్ టూత్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడు బాగా పళ్ళు పుచ్చిపోయాయి, వాళ్ళు చాలా లేట్గా చూశారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? బాగా ఫస్ట్ అదే చెప్తున్నాను, ఫస్ట్ అనేది పిట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే చిన్నగా వైట్ ఎనామిల్ కనిపిస్తుంది కదా, దాని మీద మనకి చిన్న బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి. సో అవి కనిపించిన వెంటనే మీరు కనుక పీడియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వస్తే చిన్న ట్రీట్మెంట్, ఆ హోల్ మాత్రం చేసేసి దానికి సిమెంట్ పెట్టేసి కవర్ చేసేయచ్చు. సో దానివల్ల ఎక్కువ ఏమీ ప్రోగ్రెస్ అవ్వకుండా ఇన్ఫెక్షన్ ఆపేయచ్చు మనం. అంటే మనం చిన్న చిన్న స్టేజ్లోనే జాగ్రత్త పడితే అంత అడ్వాన్స్ స్టేజ్కి తీసుకెళ్లకుండా చూసుకోవచ్చు. అదే ఇన్ఫెక్షన్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దికి పర్మనెంట్ పన్ను వరకు కూడా పుచ్చు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. పాల పన్నే కదా ఊడిపోతుంది ఎందుకు అని చాలా మంది అనుకోవచ్చు. కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు జస్ట్ ఈ ఫ్రంట్ టీత్ కూడా మొత్తం సగం సగం ఉండి బ్లాక్ గా అనిపిస్తూ ఉంటుంది కదా, వాళ్ళు నిజంగా ఊడిపోతుందిలే ఏమవుతుందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే ఏమైనా ఇష్యూస్ వస్తాయా? దానివల్ల వస్తాయి. వాటి ఇన్ఫెక్షన్ పర్మనెంట్ టూత్ కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ మనకు తెలియని ఒక మెయిన్ థింగ్ ఏంటంటే పియర్ ప్రెషర్ ఉంటుంది. చిన్నపిల్లల్లో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, ఫ్యామిలీతోని కంటే స్కూల్స్ అండ్ కాలేజెస్లో. ఆ టైంలో ఎక్కిరిస్తూ ఉంటారు, ఊడిపోయింది పనులు అవి ఇవి అంటూ ఉంటారు. సో అది కూడా వాళ్ళకి కొంచెం మెంటలీ ఇది అవుతుంది, అంటే దే విల్ బి ఫాలోయింగ్
వాళ్ళల్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈస్థెటిక్స్ డస్ మ్యాటర్. చిన్నపిల్లలే అనుకుంటాం కానీ వాళ్ళలో కూడా ఈస్థెటిక్గా చాలా నాలెడ్జ్ ఉంటుంది ఈ రోజు రేపు. సో యా, కొంచెం ఈ సొసైటీలో ఇట్లా వెళ్తున్నందువల్ల హై స్కూల్స్ వీటిలో కొంచెం నాలెడ్జ్ ఎక్కువనే ఉంది. బట్ అంత స్టేజ్ వరకు కూడా వెళ్ళకుండా ఉండడానికి మనం ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్గా చూస్తే సరి చేసుకుంటే ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా అవాయిడ్ చేయొచ్చు. ఓకే, అసలు పిల్లల్లో పెద్దవాళ్ళలో అంటే ఒక అవేర్నెస్ వస్తుంది, వాళ్ళు టూత్ క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓరల్ హైజీన్ గురించి? సో బేసికలీ బ్రషింగ్ టైం, ఫ్యామిలీ బ్రషింగ్ టైం అనేది ఒకటి కేటాయిస్తే పేరెంట్స్ ఎలా అయితే చెప్తారో పిల్లలు అదే చేస్తూ ఉంటారు. బేసికలీ పిల్లలు నేర్చుకునేదే పేరెంట్స్ నుంచి, ఇమిటేషన్ బిహేవియర్ అని అదని ఇదని. సో పేరెంట్స్ ఎలా చేస్తే పిల్లలు అది నేర్చుకుంటారు ఆటోమేటిక్గా. సో మనం ఒక 2 minutes ఆఫ్ కంపల్సరీ బ్రషింగ్ టైం, ఫ్యామిలీ టైం అనేసి పెట్టుకుంటే పిల్లలకి ఒక్కొక్కసారి బ్రష్ చేయడం కూడా చాలా లేజీగా ఉంటుంది. అది ఎంకరేజ్ చేయడానికి చాలా విధాలు ఉన్నాయి. ఒక గేమ్స్ లాంటివి పెట్టవచ్చు, లేదా వాష్రూమ్స్లోనే పార్టీ మాహల్ లాగా చేసేసి ఆ మ్యూజిక్ ప్లే చేసి రాక్ మ్యూజిక్, పిల్లలకి ఏది నచ్చితే విచ్ విల్ ఎంగేజ్ దెమ్, అలాంటివి ఏమైనా చేసినా పిల్లలు రోజు బ్రష్ చేసుకుంటూ ఒక హ్యాబిట్ ఫామ్ చేసుకోవచ్చు. సో ఒక క్యాలెండర్ లాంటివి కూడా ఉంటాయి. ఈ క్యాలెండర్లో ఈ స్టిక్కర్ పెట్టేసి ఈ రోజు నీకు ఈ స్టిక్కర్ వచ్చేసింది, రేపు ఇంకో స్టిక్కర్ కావాలంటే యూ హ్యావ్ టు బ్రష్ అన్నట్టు అట్లా బ్రషింగ్ టెక్నిక్స్ ఇంకా బ్రషింగ్ ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు నీట్గా పెట్టుకుంటారు. హైజీన్ విల్ బి మెయింటైన్డ్. ఓకే, అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం పెద్దయ్యాక ఏదైతే టీత్ అలైన్మెంట్స్ చేస్తూ ఉంటామో, వంకర టింకర్ పన్నులు కానివ్వండి, ఈ పిల్లలు ఒక పన్ను ఊడిపోయిన తర్వాత దాన్ని పద్దాక టంగ్తో టచ్ చేయడం వల్ల గగ్గురు పళ్ళు వస్తాయి అంటూ ఉంటారు. దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు? అలా చేయడం వల్లనే పెద్దయ్యాక ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా? అయితే ఏంటంటే ఫస్ట్ పన్ను వచ్చే టైంలో గమ్స్ మీద ఇరిటేషన్ అనే ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. గమ్స్కి ఇరిటేటింగ్ అవుతూ ఉంటుంది. సో అది అవ్వకుండా ఉండడానికి ఇదర్ థమ్ ఆర్ టంగ్ ఏదో ఒకటి పెట్టి వాళ్ళు ఇట్లా అద్దుతూ ఆ ఇరిటేషన్ని కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ టైంలో మనం దాన్ని అవాయిడ్ చేయడానికి సమ్ కోల్డ్ ప్యాక్ అయినా సంథింగ్, ఎలాంటి కోల్డ్ టాయ్స్ అనేటివి ఉంటాయి. అది అలా పెట్టినప్పుడు ఇవి హ్యాబిట్స్ అవాయిడ్ చేయొచ్చు. డెవలప్ కాకుండా అవి ఇగ్నోర్ చేసేసి ఈ కోల్డ్ టాయ్స్ అయినా కోల్డ్ ఐటమ్స్ అయినా మనం ఆ గమ్ ప్యాడ్స్ మీద పెడితే ఆటోమేటిక్గా టీత్ ఎరప్ట్ అయ్యే స్టేజ్కి ఈ హ్యాబిట్స్ రాకుండా అలైన్మెంట్లోనే ఫామ్ అయిపోయారు. మ్యామ్, ఫస్ట్ టైం అసలు చిన్న బేబీస్లో వాళ్ళు ప్రతి వస్తువుని, ఒక చిన్న పన్ను వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక వస్తువుని తీసుకొని అలా కొరకడమో లేకపోతే హ్యాండ్స్ కొరకడమో అలా చేస్తూ ఉంటారు కదా. అంటే ఫస్ట్ సిమ్టమ్స్ అది వాళ్ళకి ఇచ్చింగ్ వస్తుంది, లేకపోతే ఏమైనా ఫామ్ అవుతుంది, టూత్ వస్తుంది అనేది మనకు ఒక ఇండికేషన్ అనమాట అది. సో అలాంటి టైంలో వాళ్ళు ఏది పడితే అది నోట్లో పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి టాయ్స్ ని క్లీన్ చేయడం అలాంటివి చేసి, కోల్డ్ టాయ్స్ ఎక్కువ పెడితే వాళ్ళకి గమ్ రిలీఫ్ అనేది ఉంటుంది. కోల్డ్ ఐటమ్స్ అయినా కోల్డ్ టాయ్స్ అయినా ఇట్ విల్ హెల్ప్. గమ్స్ దగ్గర ఇరిటేషన్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. దట్ విల్ హెల్ప్ దెమ్ అ లాట్ టూత్ ఎరప్ట్ అయ్యేటప్పుడు. మ్యామ్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, పిల్లల్లో ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నాం, రూట్ కెనాల్ కానివ్వండి, అలైనర్స్ కానివ్వండి, ఏదైనా ఒక ట్రీట్మెంట్ వచ్చినప్పుడు ఇప్పటికీ ఇంజెక్షన్ అంటే చూసి భయపడే పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు. అదే పిల్లల విషయంలో మనం భయపెడుతూ ఉంటాం, ఏదో నల్లరి చేస్తున్నా చూడండి ఇంజెక్షన్ అని చెప్పి. మరి హౌ కెన్ యూ డీల్ విత్ దెమ్? ఇప్పుడు దీనికి ఏదైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. యాక్చువల్గా అయితే కరెక్ట్, ఇంజెక్షన్ అనే భయంతో తినిపించడం ఇలాంటివి చేసేసరికి పిల్లలకి ఇంజెక్షన్ అనేది ఒక ఫోబియా లాగా పట్టుకుంది. అంతెందుకండి పెద్దోళ్ళు కూడా భయపడతారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి లోకల్ అనస్థీషియా లేకుండా ట్రీట్మెంట్ చేయడం ఇంకా రాలేదు. సో లోకల్ అనస్థీషియా కంపల్సరీ, మ్యాండేటరీ. అది ఇస్తేనే నర్వ్స్ అన్ని నంబ్ అయిపోయి ఉంటాయి. సో అది కావాలి. అది పిల్లలు అది చూడకుండా ఉండడానికి, భయపడకుండా ఉండడానికి కాన్షియస్ సెడేషన్ అనేది ఒకటి వచ్చింది అనమాట. కాన్షియస్ సెడేషన్ అంటే ఏంటంటే, ముక్కు దగ్గర మాస్క్ పెట్టేసి సిలిండర్స్ త్రూగా నైట్రస్ ఇంకా ఆక్సిజన్ సప్లై వస్తుంది అనమాట. సో దాని వల్ల పేషెంట్ కొంచెం స్లీపీ స్టేజ్కి వెళ్తారు. ఇది సేఫా అని అడగొచ్చు. చాలా సేఫ్. ఇవి ఇప్పటికీ చాలా మంది ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ హార్మ్లెస్ అనమాట. సో ఆ గ్యాసెస్ ఇన్హేల్ చేసే టైంలో వాళ్ళు ఒక 5-10 మినిట్స్ టైంలో ఒక స్లీపీ స్టేజ్కి వెళ్ళి కొంచెం రిలాక్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి మనం అనస్థీషియా ఇచ్చిన లేకపోతే ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు నిలకడగా కూర్చొని వాళ్ళు కూడా హాయిగా కూర్చొని ట్రీట్మెంట్ చేయించుకుంటారనమాట. సో వాళ్ళకి అవన్నీ కనిపించకుండా లేదా ఏమైనా టీవీ పెట్టేసి అలా ఎంగేజ్ చేయించుకుంటా కొంచెం డైవర్ట్ చేసేసి చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. అండ్ రూట్ కెనాల్ చేసేప్పుడు పిల్లలు
రూట్ కెనాల్ చేస్తారా అసలు? అంటే పాల పళ్ళకి రూట్ కెనాల్ చేయడం అవుతుందా, లేకపోతే ఇప్పుడు ఊడిపోయి మళ్ళీ వచ్చినా వాళ్ళకి అవుతుందా? అసలు ఏ ఏజ్లో రూట్ కెనాల్ కానీ ఇవన్నీ చేస్తే మంచిది అంటారు? అయితే ఇన్ఫెక్షన్ అనేది పిల్లలకి పెయిన్ ఎప్పుడు వస్తుంది? పల్ప్కి ఎంటర్ అయ్యే స్టేజ్లో పిల్లలకి పెయిన్ అనేది వస్తుంది. సో అట్లాంటప్పుడు ఇన్ఫెక్షన్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది, పన్నుని తినేస్తుంది. సో ఆ టైంలో పన్నుని కాపాడడం మన మెయిన్ గోల్. అలాంటి టైంలో పల్పెక్టమీ అనే ట్రీట్మెంట్ చేస్తారనమాట. పల్పెక్టమీ, పల్పాటమీ అని కూడా ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ది ఇన్ఫెక్షన్ ఎలా ఉంటే అలా ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళాక ఇప్పుడు పిల్లల్లో చేయాలా పెద్దోళ్ళలో చేయాలంటే పాల పన్ను కాపాడితేనే పర్మనెంట్ పన్ను కరెక్ట్గా ఎరెప్ట్ అవుతుంది అనమాట. సో పాల పన్ను ఈజ్ ద కీ. మన పళ్ళు అన్ని అలైన్మెంట్లో రావాలి, ఫ్యూచర్లో ఎలాంటి ట్రీట్మెంట్ కాకుండా ఇబ్బంది కాకుండా ఉండాలి అంటే పాల పన్నుని మీరు ఎంత మంచిగా చూసుకుంటే పర్మనెంట్ పన్ను కూడా అంత మంచిగా వస్తుంది అన్నమాట. సో మొత్తం మన చేతిలో ఉంటుంది, అది మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత జాగ్రత్తగా ఉంటాయి. ఓకే, అలైనర్స్ విషయానికి వస్తే ఒక సర్టన్ ఏజ్ అంటూ ఉంటుందా ఇక్కడ నుంచి వీళ్ళకి క్లిప్స్ కానీ అలైనర్స్ కానీ అవన్నీ ఇవ్వచ్చు అనేది? ఇప్పుడు ఈ రోజు రేపు అయితే ఇన్విజిలైన్స్ అనేది అలైనర్స్ అనేవి చాలా వచ్చాయి. పర్మనెంట్ ఇంకా ప్రైమరీ రెండు పళ్ళు ఉన్న పాల పనులు పర్మనెంట్ పనులు రెండు ఉన్నప్పుడు మిక్స్డ్ డెంటిషన్ అంటారు. ఆ స్టేజెస్లోనే మన జా గ్రోత్ ఎలా ఉందో అవన్నీ అనాలిసిస్ చేసేసి అప్పటి నుంచే వంకర్ తింకర్ ఉన్న పనులకి ఇలా అలైనర్స్ త్రూగా కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో పిల్లలకి అప్పటి నుంచే బ్రేసెస్ అవి ఇవి అనే భయం అనేది ఉంటుంది, అది అంతా అవాయిడ్ చేయడానికి. అండ్ ఈస్థెటిక్స్ చెప్పాను కదా పిల్లల్లో చాలా కామన్ గా పెరిగింది అని, ఈ అలైనర్స్ త్రూగా కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో టెక్నాలజీ అయితే చాలా వచ్చింది, అవేర్నెస్ అనేది తక్కువ ఉంది. సో అన్నీ ఉన్నాయి డెంటిస్ట్రీలో, తొందరగా వచ్చి ట్రీట్మెంట్ చేసుకోమని చెప్తాం. ఓకే ఓకే మ్యామ్, అసలు ఒక డెంటిస్ట్ దగ్గరికి రావాలి అన్నప్పుడు ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఒక 6 months వరకు వాళ్ళకి టీత్ రావు కొంతమందిలో, 1 year కల్లా స్టార్ట్ అవుతుంటాయి. అసలు ఎప్పుడు ప్రాపర్గా ఒక డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఎప్పుడు తీసుకుంటే మంచిది? అయితే బేసికలీ పేరెంట్స్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తారో చైల్డ్కి అప్పటి నుంచే వాళ్ళకి డెంటల్ హైజీన్ గురించి నాలెడ్జ్ ఉండాలి. సో పిల్లలు పుట్టిన వెంటనే గమ్ ప్యాడ్స్ క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ క్లీనింగ్ చేసే టైంలో అంటే గాస్ తోటైనా టర్మరిక్తోనైనా దానితోనైనా మనం పాలు ఇచ్చిన తర్వాత బ్యాక్టీరియా గమ్ ప్యాడ్స్ మీద సెటిల్ కాకుండా ఉండడానికి గాస్తోని క్లీన్ చేసామనుకోండి, పర్మనెంట్ టూత్ వచ్చేటప్పటికి వాళ్ళ క్యావిటీస్ లాంటివి రాకుండా ఉంటాయి. ఈ రోజు రేపు మనం చిన్నపిల్లల్లో ముందు పనులు చూసేది ఈసీసీ అంటారు, ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటారు. సో వీటిని అవాయిడ్ చేయడానికి ఇదన్నీ చేయొచ్చు. అండ్ నైట్ టైం బాటిల్ పెట్టి పడుకోవడము ఇలాంటివి కూడా అవాయిడ్ చేసేస్తే ఈ స్టేజ్కి రాకుండా ఉంటుంది. సో ఫస్ట్ 6 monthsకి రావాలి. ఫస్ట్ టూత్ ఎరప్ట్ అయిన వెంటనే వస్తే డెంటిస్ట్ వాళ్ళు హైజీన్ ఎలా తీయాలో అనేది కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు. మెల్లమెల్లగా ఎవ్రీ 6 monthsకి వస్తే ఆటోమేటిక్గా టీత్ అని హైజీన్గా ఉంటాయి. ఓకే, అసలు ఎట్లా అంటే వాళ్ళకి హైజీన్గా ఉంచడం అంటే ఏం చేయాలి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయి? ఓకే, ఫస్ట్ అయితే ఒక టీత్ వచ్చిన వెంటనే ఫింగర్ టూత్ బ్రష్ అనేది ఉంటుంది. సో దాంతోని మనం క్లీనింగ్ అనేది చేస్తూ ఉండాలి. 2 years వరకు పిల్లలకి అంటే బేసికల్గా పిల్లలకి వాళ్ళ లేస్ వాళ్ళకి కట్టుకోవడం వచ్చింది అంటే వాళ్ళ బ్రష్ వాళ్ళు సరిగ్గా పట్టుకోవడం వచ్చింది అని అర్థం. అప్పటి వరకు పేరెంట్సే వాళ్ళ బ్రషింగ్ అవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఒక టీత్ మధ్యలో ఇంకో టీత్ ఉంది అంటే ఈ టీత్ రెండిటి మధ్యలో ఫుడ్ ఇరికే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ టైంలో ఫ్లాసింగ్ అనేవి చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక స్ట్రా తీసుకున్నాం అనుకోండి, స్ట్రా బయట క్లీన్ చేయవచ్చు కానీ స్ట్రా లోపల ఎంత డర్ట్ ఉందో మనకు తెలియదు. సేమ్ థింగ్ 2 teeth మధ్యలో ఎంత ఫుడ్ ఇరికిందో అనేది తెలియదు. సో సాఫ్ట్ బ్రిజిల్స్ వాడమని చెప్తాము కానీ ఫ్లాసింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. 2 teeth మధ్యలో ఇరికిన ఫుడ్ వెళ్ళాలి అంటే ఫ్లాసింగ్ కంపల్సరీ చేయాలి. సో ఇలాంటివన్నీ పేరెంట్స్ కొంచెం నాలెడ్జ్ వాళ్ళు తీసుకున్నాక వాళ్ళకి తెలిసాక వాళ్ళ పిల్లల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్లో పిల్లలు ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ ఫింగర్ క్లీనింగ్ అనేది జస్ట్ వాళ్ళు నార్మల్గా మాన్యువల్గా క్లీన్ చేయడం చేయొచ్చు. టూత్ బ్రషెస్ కూడా ఉన్నాయి టు మేక్ దేర్ లైఫ్ ఈజీ. సో జస్ట్ తీసుకొని జస్ట్ ఆ టూత్ బ్రషెస్ ఫింగర్ టూత్ బ్రష్తో చేయొచ్చు. అండ్ ఒకవేళ పెద్దగా అయినాక 6 years నుంచి పిల్లలకి బ్రషింగ్ అలవాటు అయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి మాన్యువల్ టూత్ బ్రషెస్తో ఇబ్బంది అవుతుంటే ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అది జస్ట్ ఆన్ చేసేసి మనం అక్కడ పెడితే దాని ఆసిలేటరీ మోషన్స్ వైబ్రేటరీ మోషన్స్ వల్ల టీత్ సర్ఫేసెస్ అన్ని క్లీన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎలక్ట్రిక్ బ్రష్ అంతా అక్కడ వరకు వెళ్ళకపోయినా జనరల్ ఒక విలేజ్లో బేసిక్ థింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా జస్ట్ నార్మల్గా జస్ట్ పిల్లల బ్రషింగ్ టెక్నిక్ ఇస్ వెరీ ఈజీ. జస్ట్ సర్కిల్స్ ఎలా చేస్తారో పిల్లల నోట్లో కూడా సర్కిల్స్ చేయమని చెప్తూ ఉండాలి. దట్ విల్ మేక్ దట్
అది దట్ విల్ డూ ఆల్ ద వర్క్. ఓకే. సో పెద్దవాళ్ళలో కాదు చిన్న పిల్లల్లో కూడా చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. బట్ వాళ్ళు మనకి చెప్పలేరు కొన్ని సిచ్యువేషన్స్లో. అంటే ఏంటి ఇష్యూ అనేది వాళ్ళు కూడా తెలియదు కాబట్టి రెగ్యులర్గా పిల్లల్ని చెక్ చేస్తూ ఉండడం, బ్రష్ చేస్తున్నారా లేదా, అసలు ఏం తింటున్నారు వీళ్ళు, మనకి తెలియకుండా చాక్లెట్స్ తింటున్నారా బయట, మనకి అబద్ధం చెప్తున్నారు, ఇలాంటివి కూడా పాపం వాళ్ళకి తెలియక తింటారు. బట్ దానివల్ల చాలా ఫ్యూచర్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేసే ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా మీరు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, చూస్తూ ఉండడం బెటర్. అండ్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కరెక్ట్గా డెంటిస్ట్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉంటారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.